హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. ఈరోజు వీడియో కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు. కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు. రాబోయే రోజుల్లో ఎవరు బీఆర్ఎస్ పార్టీని భుజాల మీద మోసుకెళ్లే సత్తా ఉన్న లీడర్ ఎవరు? ఒక బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగానే కాకుండా ఇండివిజువల్గా కేటీఆర్ గొప్పన, హరీష్ రావు గారు గొప్పన అని చెప్పేసి అయితే మాత్రం మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకు అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కేటీఆర్ ఈ పేరు అనేది తెలంగాణలో ఐటీలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ తెలిసిన పేరు. వాళ్ళందరి దృష్టిలో ఒక తోపు కేటీఆర్ ఆయన. కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీలో ఎవరైతే పనిచేస్తారో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ అని చెప్పి నేను 100లో 70 నుంచి 60 నుంచి 70% అందరూ కేటీఆర్ గారికే సపోర్ట్ చేస్తారు. కేటీఆర్ గారే ఐటీ మినిస్టర్గా ఉండాలని కోరుకుంటారు తెలంగాణలో. ఇది వాస్తవం. ఎవరు ఎన్నన్నా సరే కూడా, బయట ఎన్ని మాట్లాడుకున్నా సరే కూడా, యాజ్ ఏ ఐటీ మినిస్టర్కి ఎవరు ఉండాలి అని అంటే తెలంగాణ ప్రజలు కోరుకున్నది కేటీఆర్ గారిని. కేటీఆర్ గారు చేసినందుకు ఇదంతా అయిందని కాదు, కానీ కేటీఆర్ గారు అట్లా ఎస్టాబ్లిష్ చేసుకోరు. ప్రతి చిన్నదాన్ని తనకున్న తెలివితోని పబ్లిక్లోకి ఎట్లా పంపించాలి, అది చేసింది చిన్నదైనా సరే, పాతదాన్ని కొత్తగా రెనోవేషన్ చేసి ఓపెన్ చేసినా సరే కూడా పబ్లిక్లోకి ఎట్లా పంపించాలి, ఎట్లా పబ్లిక్కి నా వల్ల ఇది జరిగిందని ఎట్లా చూపించాలి అనే దానిలో కేటీఆర్ గారు మస్తు సక్సెస్ అయ్యారు. అదే ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల మైండ్లలో అదే ఉంది. ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారికి చాలా మంచి సపోర్ట్ ఉంది ఐటీలో. ఆయనకి ఐటీ మినిస్టర్గా ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎవరు అవునన్నా కాదన్నా కేటీఆర్ గారు చాలామంది కేటీఆర్కి ఎవరైతే అగెన్స్ట్గా ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడవచ్చు. ఏం చేసింది కేటీఆర్? అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిందే కదా, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చేసిందే కదా అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ పొజిషన్ క్రియేట్ చేసింది, ఐటీ మినిస్టర్ పొజిషన్ క్రియేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత దాన్ని రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక అప్పుడు ఏదైతే ఐటీ ఒక రేంజ్లోకి పోయిందో ఆ టైంలో కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉండడం, హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు రాజశేఖర్ గారు ఏదైతే విత్తనాలు వేసిపోయారో అవన్నీ చెట్లుగా అయ్యేటకల్లా కేటీఆర్ గారికి ఒక మంచి క్రేజు, ఒక సాలిడ్ బేస్ అయింది. కేటీఆర్ గారికి చాలా ప్లస్ అయింది అది. ఐటీ మినిస్టర్గా కేటీఆర్ అని తప్ప వేరే ఎవరిని ఊహించుకుని కూడా చాలామంది ఇష్టపడరు తెలంగాణలో. అంత మంచి పేరు కేటీఆర్ గారికి అయితే ఉంది. కేటీఆర్ గారు ఆయన మాట్లాడే విధానం, ఇంగ్లీష్లో ఆయన మాట్లాడుతుంటే ఎవడన్నా సరే కూడా విని కన్విన్స్ కావాల్సింది. ఆ రేంజ్ ఇంగ్లీష్ అయితే మాత్రం కేటీఆర్ గారి దగ్గర. ఆయన బయట ఫారెన్లో జాబ్ చేసి వచ్చింది కాబట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో కేటీఆర్ గారు దానిలో తోపు. ఎవరు అవునన్నా కాదన్నా కేటీఆర్ గారు కమ్యూనికేషన్ స్కిల్స్లో యాజ్ ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు తోపు. అంత మంచి గ్రిప్ ఉన్న కేటీఆర్ గారికి మైనస్లు ఏమున్నాయి అని చెప్పి అడిగితే కేటీఆర్కి ఉన్న మైనస్లు ఏంటంటే ఆయనకు బిహేవియర్. చాలా దగ్గరలో నేను కేసీఆర్ కొడుకుని, నేను ఐటీ మినిస్టర్ని, లేకపోతే మున్సిపల్ మినిస్టర్ని అని చెప్పి కేటీఆర్ గారు చూపించే యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆయన బిహేవియర్ ఏదైతే ఉందో, అవతల వాళ్ళని బాగా కించపరిచి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, అవతల వాళ్ళని అసలు కేర్ చేయకుండా ఎవడాడు ఏందాడు అని ఇవేవైతే బిహేవియర్ ఉందో, ఎంతమంది అయితే కేటీఆర్ గారికి ఐటీ మినిస్టర్కి ఇష్టపడతారో దానికన్నా ఎక్కువ ఈ యాటిట్యూడ్, ఈ బిహేవియర్ చూసి కేటీఆర్ గారిని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఓకే అన్నట్టే అది యాక్సెప్ట్ చేస్తారు తప్ప ఐటీలో ఉండేటోళ్ళు. బయటకు వచ్చినాక అదే ఐటీలో కేటీఆర్ని ఇష్టపడతారు తప్ప బయటకు వచ్చినాక కేటీఆర్ గారి బిహేవియర్ చూసి కేటీఆర్ గారిని ఇష్టపడారు. మళ్ళీ కేటీఆర్ గారికి ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే ఆయన బిహేవియరు, ఆయన యాటిట్యూడ్. 10 ఏళ్ళు ఒకటేసారి అధికారంలో ఉండేటకల్లా కేటీఆర్ గారు సెకండ్ టైం గెలిచేటకల్లా అంటే ఇంకా తెలంగాణ మాది, మా సొంతం అన్న కాడికి తెలంగాణలో నేను ఏం చేసినా నడుస్తుంది. సీఎం కొడుకు కావచ్చు, లేకపోతే ఒక మినిస్టర్ కావచ్చు, నేను ఏం చేసినా నడుస్తుంది, ఎవడేం చేస్తాడు, ఇది ఏదైతే ఆ బిహేవియర్ అట్లుంది. ఆయన మైండ్లో ఆయన ఏ ఇంటెన్షన్తో మాట్లాడింది అనేది ఎవరికి తెలియదు. బట్ ఆయన మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకోరంటే కేటీఆర్ గారికి బాగా తలనెత్తికెక్కిందన్న కాడికి డిసైడ్ అయ్యి అట్లా కేటీఆర్ గారికి ఏదైతే మైలేజ్ వచ్చిందో అది తగ్గిపోయే పరిస్థితి ఈ పర్సనల్ యాటిట్యూడ్ వల్ల వచ్చింది. పొజిషన్లో ఐటీ మినిస్టర్గా సక్సెస్ అయ్యి ఐటీ మినిస్టర్కి యాక్సెప్ట్ చేసిన పబ్లికే పర్సనల్గా వేరే టోళ్ళని కామెంట్ చేసేటకల్లా యాక్సెప్ట్ చేస్తలేరు. అది కేటీఆర్కి ఉన్న పెద్ద మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు ఆడ సైబర్ టవర్స్ కాడ కావచ్చు, విప్రో సర్కిల్ కావచ్చు, కొన్ని మెజారిటీ ఐటీ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొంతమంది ధర్నా చేశారు. చేసుకోర్రా భయ్, ఏమైతుంది మీరు చేసుకున్నంత మాత్రం ఏమైతుందని చెప్పి వదిలేసా అయిపోయేదానికి మీరు ఈడెందుకు ధర్నా చేస్తారు, పోయి ఆంధ్రలో చేసుకోరి అంటే ఇట్లా అంటే అవతల వాళ్ళని తక్కువ చేసినట్టు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చాలామంది సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది, అవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లా మాట్లాడేది లేకుండా అట్లా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజే నేను చాలా ఎంజాయ్ చేసిన ఈరోజు వరుణ్ గోవర్న్ అసలు నీ షో చూసి నేను నవ్వుకున్న, చాలా రోజులైంది ఎంతగానో నవ్వి అని చెప్పి ఇండైరెక్ట్గా ట్వీట్ చేయడం. సో ఇటువంటివన్నీ కేటీఆర్ గారికి మైనస్ అయ్యి ఇప్పుడు ఆయన ఎక్స్ మినిస్టర్ కావాల్సి వచ్చింది. ఆయన 3 సార్లు గెలిచిండు. ఆయన 2009 నుంచి నాకు తెలిసి 2009 నుంచే ఆయనకి ఎమ్మెల్యే గెలిచిండు. 2009, 2014 మళ్ళీ ఇప్పుడు 4th టైం గెలిచిండు ఆయన కేటీఆర్ గారు యాజ్ ఎమ్మెల్యేగా. మినిస్టర్గా 2 టర్మ్ చేసిండు ఆయన.
సో ఈ 2 టర్మ్స్ ఆయన చేసింది ఐటీ మినిస్టర్కి ఎంతైతే పేరు తెచ్చుకుండో అంతకన్నా తక్కువ అంతే పర్సనల్ బిహేవియర్తో అంతే చెడగొట్టుకున్న ఆయన పేరు. ఇంకా హరీష్ రావు గారు గురించి అంటారా, హరీష్ రావు గారు ఆయన ఒక ఆయన దిక్కించే ఒక బీఆర్ఎస్లో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనకి. ఆయన ఉండమంటే ఉంటారు, పొమ్మంటే పోతారు. కేసీఆర్ గారు ఫేస్ కాకుండా, కేసీఆర్ గారు సపోర్ట్ లేకుండా ఎమ్మెల్యేగా కాదు ఏ పార్టీలకు పోయినా సరే కూడా తన సొంత రాజకీయంతో సొంత దమ్ముతోని ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్గా కూడా పనిచేసే కెపాసిటీ హరీష్ రావు గారికి ఉంది. కేసీఆర్ గారికి ఉన్నది, కేటీఆర్ గారికి ఉన్నది. కేసీఆర్ గారి బ్యాక్ సపోర్టు, కేసీఆర్ గారి పేరు కేటీఆర్ గారికి ఉంది. బట్ హరీష్ రావు గారికి కేసీఆర్ గారు లేకున్నా తెలంగాణ పేరు తీయకున్నా హరీష్ రావు అనే వ్యక్తి ఏ పార్టీలో పోయినా సరే కూడా ఆయన వెంబడి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి ఒక మినిస్టర్ అతనికి ఏదైతే పదవి అనుకుంటుండో, అవసరమైతే అన్నిటి కలిసి వస్తే ఆయన ఏ పోస్ట్ అడిగినా సరే కూడా ఈయనకే ఇతర పార్టీలు రెడీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు. అంత అంటే ఇండివిజువల్గా ఎదిగిన వ్యక్తి హరీష్ రావు గారు. కేసీఆర్ గారితో పోల్చుకుంటే హరీష్ రావు గారు చాలా పెద్ద లీడరు, గొప్ప లీడరు, గ్రౌండ్ లెవెల్లో మంచి బేస్ ఉన్న లీడర్ హరీష్ రావు గారు. అయితే కేటీఆర్ గారికి కొంతమందే సపోర్టు. ఎవరైతే అభివృద్ధి చెందిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు హైదరాబాదు ఈ ఐటీ సెక్టర్లోనే మాత్రమే కేటీఆర్ గారికి పేరు తప్ప బయట కేటీఆర్ గారికి అంతగానం లేదు. బట్ హరీష్ రావు గారికి ఆయనకున్న మినిస్టర్ పదవి కాకుండా ఓన్లీ కేవలం హరీష్ రావు గారు ముఖం చూసి ఓటేసి హరీష్ రావు గారిని ఇష్టపడి ఓటేసేటోళ్ళే చాలామంది ఎక్కువ. అతనికి ఆయన ఏ మినిస్టర్ పదవి తీసుకున్నా సరే కూడా, ఆయన R&M తీసుకున్నా సరే కూడా, ఆయన ఐటీ తీసుకున్నా సరే, ఏది తీసుకున్నా సరే కూడా, ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్నా సరే కూడా, మినిస్టర్ అయినది ఆయనకి ఇవ్వకున్నా ఆయన పేరు మాత్రం గ్రౌండ్ లెవెల్లో అట్టనే ఉంది. ఆయనకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది, మంచి డెప్త్ ఉంది. హరీష్ రావు గారు నాకు తెలిసి 9 సార్లు కంటిన్యూగా గెలిచిండు ఆయన. నెక్స్ట్ ఎన్నిసార్లు గెలిచినా సరే ఆయన గెలుస్తాడు. హరీష్ రావు గారు ఓడిపోతారన్న డౌటే లేదు అసలు. ఆయనకున్న మెజారిటీ, ఆయనకున్న స్ట్రెంత్ అనేది అది ఇంకా ఫిక్స్ అది. ఎవరో వెనుకుంటేనో, ఎవరో ఆయన ఎమ్మడి ఉంటేనో ఆయనకు గెలుస్తాడు అన్నది కాకుండా, ఇండివిజువల్గా నిలబడి ఎవ్వంతోనన్నా సరే కొట్లాడి అతను ఎమ్మెల్యే సీట్ అతను గెలుచుకోవడమే కాకుండా అతనితో పాటు ఉన్న కొన్ని ఎమ్మెల్యే సీట్లు కూడా గెలిపించే సత్తా హరీష్ రావు గారికి ఉంది. కొన్ని జిల్లాలు ఆయన కనుసైగలు నడుస్తాయి ఇప్పటికి కూడా. ఆయన గవర్నమెంట్ లేకున్నా సరే కూడా ఆయన ఓడిపోవచ్చు. బట్ కేటీఆర్ గారితో పోల్చుకుంటే హరీష్ రావు గారు పెద్ద లీడరు, గట్టి లీడర్. బీఆర్ఎస్ రాష్ట్ర సమితికి ఎవరైతే నెక్స్ట్ కాబోయే అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, ఎవరికి అధ్యక్షుడికి ఇచ్చినా సరే కూడా హరీష్ రావు గారికి ఇస్తే ఇంకొంచెం ఆ పార్టీకి మైలేజ్ పెరుగుతుందని చెప్పి అయితే అనుకుంటున్నా. చాలామంది లోపల కూడా బీఆర్ఎస్లో ఉన్న ఇప్పుడున్న ఎవరైతే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా కోరుకునేది అదే. హరీష్ అన్నకి ఇస్తే మంచిగా ఉంటుంది పార్టీ, హరీష్ అన్నకి ఇస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో. కేటీఆర్ గారికి ఇస్తే ఇట్లనే అంటే లేనిపోను, అంటే కేటీఆర్ గారు తప్పు మాట్లాడతారు, ఆయన ఇంటెన్షన్తో మాట్లాడుతుందన్నది తెలియదు. బట్ కొన్ని ఆయన మాట్లాడాడు పబ్లిక్ తీసుకోలేరు, అది గ్రౌండ్ రియాలిటీ. అది ఆయన ముందు జెండాలు కొడతారు, జైలు కొడతారు, నువ్వు అదన్న ఇదని అంటారు, కానీ గ్రౌండ్ రియాలిటీకి వస్తే గారికి నెగిటివిటీ ఉంది ఆయన బిహేవియర్ మీద. బట్ హరీష్ రావు గారికి ఆ పర్సనల్ బిహేవియర్ మీద ఎటువంటి కంప్లైంట్స్ లేదు. ఆయన ఇండివిజువల్గా నిలబడే వ్యక్తి. కేటీఆర్ గారు పోల్చుకుంటే హరీష్ రావు గారు చాలా పెద్ద లీడర్, గొప్ప లీడర్. మీరు కామెంట్లో చెప్పండి హరీష్ రావు గారు గొప్ప. నేనైతే మాత్రం హరీష్ రావు గారే గొప్ప అంట కేటీఆర్ గారి కన్నా. ఎందుకంటే కేసీఆర్ గారి ఫేస్ లేకపోతే కేటీఆర్ గారు లేరు. కేసీఆర్ ఫేస్ ఉన్నా లేకున్నా ఇండివిజువల్గా గెలిచే సత్తా, ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేని గెలిపించే సత్తా హరీష్ రావు గారికి ఉంది. కాబట్టి నేను హరీష్ రావు గారే గొప్ప నేను అనుకుంటున్నా. మీరు కామెంట్లో పెట్టండి హరీష్ రావు గారు గొప్ప, కేటీఆర్ గారు గొప్ప. మీరు పెట్టేదాన్ని బట్టి ఇంకో వీడియో చేస్తారు. వీడియో కనుక లైక్ చేయండి. జై హింద్.